హాయ్ అండి, వెల్కమ్ టు 7 ఫిజికల్ ఎడ్యుకేషన్. ఇప్పుడు స్టాటిస్టిక్స్లో భాగంగా ముందు వీడియోలో నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ తెలుసుకున్నాం. నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ ఎన్పిసి అంటే ఏం చెప్పాం మనము? సిమెట్రికల్గా రెండు పక్కల సరిసమానంగా కానీ ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం మనము? నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ అని అంటాం. అలా కాకుండా నార్మల్ ప్రాబిలిటీ కర్వ్లోని ఈ సిమెట్రికల్ షేప్ ఏదైతే అది కానీ లేనట్లయితే దాన్ని స్కీవ్నెస్ అంటాం. ఇక్కడ చూడండి, ల్యాక్ ఆఫ్ సిమెట్రికల్ షేప్ అంటే ఈ సిమెట్రికల్ షేప్ అంటే ఏంది? సరి సమానంగా రెండు పక్కల సమానంగా కనుక లేనట్లయితే దాన్ని ఏమంటాం మనము? స్కీవ్నెస్ అని అంటాం. దాన్నే వైషమ్యము అని అంటాం. అదేవిధంగా నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ ఎన్పిసిలోని కర్వ్ అనేది సిమెట్రికల్ షేప్లో కాకుండా ఏదో ఒక పక్కకి ఆ రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ ఏదో ఒక పక్కకి కానీ వంగున్నట్లయితే దాన్ని స్కీవ్నెస్ అని అంటాం. ఇది మరలా రెండు రకాలుగా ఉంటుంది. ఇది రెండు రకాలుగా స్కీవ్నెస్ ఎన్ని రకాలంటే రెండు రకాలుగా ఉంటుంది. ఎన్ని రకాలు? రెండు రకాలు. అయితే మనకి నార్మల్ ప్రాబిలిటీ కర్వ్లో ఎన్పిసిలో అయితే మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కూడా అన్నీ కూడా సరి సమానంగా ఉంటాయి. దేంట్లో? ఎన్పిసిలో కనుక అయితే మీన్ ఈజ్ ఈక్వల్ టు మీడియన్ ఈజ్ ఈక్వల్ టు మోడ్గా ఉంటుంది. ఎక్కడ? ఎన్పిసిలో కనుకైతే. అలా కాకుండా మనకి ఇక్కడ స్కీవ్నెస్లో కనుక చూసినట్లయితే మీను మీడియన్ మూడు కూడా వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ చూడండి, మీన్ ఇస్ నాట్ ఈక్వల్ టు మీడియన్, నాట్ ఈక్వల్స్ టు మోడ్. ఏది ఇది? స్కీవ్నెస్ అయితే. ఇక్కడ చూడండి, మనకి ఎన్పిసిలో నార్మల్ ప్రాబిలిటీ కర్వ్లో కనుక చూసినట్లయితే మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కూడా అన్నీ కూడా సరి సమానంగా ఉంటాయి. కానీ ఇక్కడ స్కీవ్నెస్లో చూడండి, మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వేరువేరుగా ఉంటాయి. అయితే ఇందులో టూ టైప్స్ ఉంటుంది. ఒకటి పాజిటివ్ స్కీవ్నెస్, రెండోది నెగిటివ్ స్కీవ్నెస్. ఒకటోది పాజిటివ్ స్కీవ్నెస్, రెండోది నెగిటివ్ స్కీవ్నెస్. అంటే ఇక్కడ పాజిటివ్ స్కీవ్నెస్ అంటే ఇచ్చిన కర్వ్ అనేది రైట్ సైడ్కి ఎక్కువగా వంగినట్లయితే దాన్ని పాజిటివ్ స్కీవ్నెస్ అని అంటాము. అలా కాకుండా లెఫ్ట్ సైడ్కి కానీ వంగినట్లయితే దాన్ని నెగిటివ్ స్కీవ్నెస్ అని అంటాం. ఇక్కడ పాజిటివ్ స్కీవ్నెస్లో మీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దేనికంటే? మోడ్ కంటే, మీడియన్ కంటే. మీన్ అనేది మిగతా రెండింటికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందులో? పాజిటివ్ స్కీవ్నెస్లో. అదే నెగిటివ్ స్కీవ్నెస్లో కానీ చూసుకున్నట్లయితే మీన్ అనేది మిగతా రెండింటికంటే కూడా తక్కువగా ఉంటుంది. ఇది గమనించుకోవాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడండి, మనము ఇక్కడ స్కీవ్నెస్ అనేది రెండు రకాలని చెప్పాం. ఒకటి పాజిటివ్ స్కీవ్నెస్, రెండోది నెగిటివ్ స్కీవ్నెస్. అయితే పాజిటివ్ స్కీవ్నెస్ అయితే రైట్ సైడ్కి ఈ కర్వ్ అనేది ఎక్కువ ఉంటుంది. నెగిటివ్ స్కీవ్నెస్ అయితే లెఫ్ట్ సైడ్కి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, రైట్ సైడ్కి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ స్కీవ్నెస్ అయితే లెఫ్ట్ సైడ్కి ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? అయితే పాజిటివ్ స్కీవ్నెస్లో మీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మీన్ అనేది ఎక్కడుంది? పైన ఉంది మీన్ అనేది. దాని తర్వాత మీడియన్, దాని తర్వాత మోడ్ అనేది ఉంది. మనకి నెగిటివ్ స్కీవ్నెస్లో కనుక చూసినట్లయితే పైన టాప్ పొజిషన్లో మోడ్ అనేది ఉంటుంది, సెకండ్ పొజిషన్లో మీడియన్ ఉంటుంది, థర్డ్ కింద అట్టడుగున కింద తక్కువగా ఉంటుంది కాబట్టి మీన్ అనేది ఉంటుంది. ఓకేనా? అర్థమైందండి. స్కీవ్నెస్ అని అంటే ఏం లేదు, ల్యాక్ ఆఫ్ సిమెట్రికల్ షేప్. ఆ సిమెట్రికల్ షేప్ అనేది నార్మల్ ప్రాబిలిటీ కర్వ్లో ఉన్నట్టుగా కాకుండా ఏదో ఒక పక్క వంగినట్లయితే దాన్ని స్కీవ్నెస్ అని అంటాము. ఈ స్కీవ్నెస్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి పాజిటివ్ స్కీవ్నెస్, రెండోది నెగిటివ్ స్కీవ్నెస్. పాజిటివ్ స్కీవ్నెస్లో రైట్ సైడ్కి కర్వ్ అనేది వంగి ఉంటుంది. నెగిటివ్ స్కీవ్నెస్లో లెఫ్ట్ సైడ్కి కర్వ్ అనేది వంగి ఉంటుంది.
మనకి పాజిటివ్ స్కీవ్నెస్లో చూసుకున్నట్లయితే మీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. దేనికంటే మోడ్ కంటే, అంటే మిగతా రెండింటికంటే కూడా మీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ స్కీవ్నెస్లో కనుక చూసినట్లయితే మీన్ అనేది తక్కువగా ఉంటుంది. దేనికంటే తక్కువగా ఉంటుంది మీను? మిగతా రెండింటికంటే కూడా తక్కువగా మీన్ అనేది ఉంటుంది. అయితే ఈ తక్కువ ఎక్కువలు అనే దాన్ని చూడండి. ఇప్పుడు మీన్ అనేది ఏ రెండింటికంటే, మీడియన్ కంటే మోడ్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. మీన్ గ్రేటర్ దాన్, మీడియన్ గ్రేటర్ దాన్ మోడ్. అలా కాకుండా మోడ్ లెస్ దాన్, మీడియన్ లెస్ దాన్, మీన్. ఇక్కడ చూడండి, అది ఏమంటారో మనకు అనవసరం. అది గ్రేటర్ దాన్ అంటారా, లెస్ దాన్ అంటారా, ఇవన్నీ మనకు అనవసరం. ఈ రెండు కొమ్ములు ఏ పక్కకైతే ఉన్నాయో అది పెద్దది అని అర్థం. ఈ రెండు కొమ్ములు ఏ పక్కకైతే ఉన్నాయో దాన్ని అది పెద్దది అని అర్థం. ఈ రెండు కొమ్ములు మీన్ పక్క ఉన్నాయి కాబట్టి మీడియన్ కంటే మీన్ అనేది పెద్దదిగా ఉంటుంది. దేంట్లో? పాజిటివ్ స్కీవ్నెస్ లో. మోడ్ కంటే ఈ మీడియన్ అనేది పెద్దదిగా ఉంటుంది దీంట్లో. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు లెస్ దాన్ రూపంలో నీకు అక్కడ మీరు ఓన్లీ గ్రేటర్ దాన్ సంబంధించి దాంట్లో నేను నేర్చుకున్నట్లయితే అది కింద ఇచ్చిన ఆప్షన్లో ఈ రెండిట్లో ఏదో ఒకటి కానీ ఇస్తే మీరు మోసపోతారు. కాబట్టి మీరు ఒకటే గమనించండి, ఈ రెండు కొమ్ములు ఇవి ఏ పక్క కొనే గమనించుకోవాలి. ఆ పక్క ఉంటే దానికి అది పెద్దది అని అర్థం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మోడ్ అనేది దేనికంటే పెద్దది? చిన్నది. మీడియన్ కంటే చిన్నది. కాబట్టి మోడ్ కంటే మీడియన్ పెద్దది, మీడియన్ కంటే మీన్ పెద్దది ఇక్కడ. అలాగే మనం నెగిటివ్ స్కీవ్నెస్లో కానీ చూసినట్లయితే దీంట్లో ఈ విధమైన ఫార్ములా ఏ విధంగా ఉంటుంది? ఇక్కడ అన్నిటికంటే కూడా మోడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చూడండి, ఇప్పుడు మోడ్ గ్రేటర్ దాన్, మీడియన్ గ్రేటర్ దాన్ మీన్. అలాగే లెస్ దాన్ లో కానీ చూపించినట్లయితే మీన్ లెస్ దాన్, మీడియన్ లెస్ దాన్ మోడ్. సేమ్ అక్కడ చెప్పిన విధంగానే మోడ్ పక్కన రెండు బాణాలు ఉన్నాయి కాబట్టి మీడియన్ కంటే మోడ్ పెద్దది, మీన్ కంటే మీడియన్ పెద్దది. ఇక్కడ లెస్ దాన్ లో చూపించాం, మీన్ కంటే మీడియన్ పెద్దది, మీడియన్ కంటే మోడ్ పెద్దది. ఈ విధంగా మనకి స్కీవ్నెస్ అనేది ఉంటుంది. అయితే నెక్స్ట్ దీనికి సంబంధించిన స్కీవ్నెస్ కి సంబంధించిన ఫార్ములా చూద్దాం. స్కీవ్నెస్ సంబంధించిన ఫార్ములా చూద్దాం. ఇక్కడ మీరు స్కీవ్నెస్ కి సంబంధించినటువంటి ఫార్ములా కనుక చూసినట్లయితే 3 బ్రాకెట్ గమనించుకోవాలి. 3 తర్వాత బ్రాకెట్ ఉంటుంది. 3 AM మైనస్ మీడియన్ డివైడెడ్ బై SD. SD అంటే స్టాండర్డ్ డీవియేషన్. ఇక్కడ AM అంటే అర్థమెటిక్ మీన్. దీని ఇక్కడ AM అనొచ్చు, HM అనొచ్చు, లేదా JM అనొచ్చు. ఈ AM ని ఏమంటామంటే మీన్ అంటాం. ఆ మీన్ ని మనం AM తో సూచిస్తాం కాబట్టి ఇక్కడ మీన్ ప్లేస్ లో AM అనేది వాడాడు. ఇక్కడ AM ఉండొచ్చు, JM ఉండొచ్చు, HM అని కూడా ఉండొచ్చు. AM, JM, HM అని కూడా ఉండొచ్చు. అంటే AM అంటే అర్థమెటిక్ మీను, జామెట్రికల్ మీను, హార్మోనిక్ మీన్. ఈ విధంగా మనం మీన్ ప్లేస్ లో ఈ పదాలు అనేది AM, JM, HM అనే పదాలని వాడటం జరుగుతుంది. ఈ విధమైన ఫార్ములా. దీనికి సంబంధించి ఒక చిన్న లెక్క కనుక చూసుకున్నట్లయితే, చిన్న లెక్క, ఇప్పుడు ఇచ్చినటువంటి సంఖ్యలో స్కీవ్నెస్ కి సంబంధించి ఇచ్చినటువంటి సంఖ్యలో మీన్ అనేది 50గా తీసుకొని మీడియన్ 10గా ఉంటే స్టాండర్డ్ డీవియేషన్ 5 అయితే స్కీవ్నెస్ ఎంత అని అడిగితే స్కీవ్నెస్ ఎంత అని అడిగినట్లయితే ఈ ఫార్ములాలో మనం ప్రతిక్షేపించేసి అది పాజిటివ్ స్కీవ్నెస్సా లేదా నెగిటివ్ స్కీవ్నెస్సా అని కూడా మనం చెప్పొచ్చు.
ఏ విధంగా చెప్తాం చూడండి. ఇక్కడ మనకి మీన్ ఉంది, మీడియన్ ఉంది, స్టాండర్డ్ డీవియేషన్ ఉంది. ఫార్ములా చూడండి, 3 × AM అంటే ఏం చెప్పాను నేను, అర్థమెటిక్ మీన్ కాబట్టి మీన్ ప్లేస్లో AM అనే పదాన్ని వాడతాడు కాబట్టి ఇక్కడ మీన్ అనేది ఎంత ఉంది మనకి 50 అనేది ఉంది కాబట్టి 50 మైనస్ మీడియన్ అంటే మీడియన్ ఎంత ఇచ్చాడు వాళ్ళ లెక్కలో 10 ఇచ్చాడు కాబట్టి 50 మైనస్ 10. ఇక్కడ SD ప్లేస్లో SD అంటే స్టాండర్డ్ డీవియేషన్ ఎంత ఇచ్చాడు లెక్కలో అంటే 5 ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు దీన్ని ప్రతిక్షేపిస్తే 3/45 అంటే 120/5 వచ్చింది. అంటే 24. ఇది ఏ రకమైన వాల్యూ వచ్చింది మనకి, ధనాత్మకమైన వాల్యూలు వచ్చాయి. ధనాత్మకమైన వాల్యూలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఏ విధంగా వెళ్తుంది, ఇప్పుడు చూడండి ఇలా తీసుకున్నాము. ధనాత్మకమైన వాల్యూలు వచ్చినప్పుడు ధనాత్మకమైన వాల్యూలన్నీ కూడా రైట్ సైడ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి రైట్ సైడ్ ఎక్కువ ఉంటే దాన్ని మనం ఏమంటాము, పాజిటివ్ స్కీవ్నెస్ అంటాం. ఇది ఏ లెక్క, ఇది 24 వచ్చింది, ధనాత్మకమైన విలువ వచ్చింది కాబట్టి అది పాజిటివ్ స్కీవ్నెస్. అలా కాకుండా నెగిటివ్ స్కీవ్నెస్కి సంబంధించి ఇదే విధంగా ఇంకొక లెక్క ట్రై చేద్దాం చూడండి. అదేవిధంగా ఇంకొక లెక్క కనుక చూసినట్లయితే మీన్ ఇక్కడ 40 ఇచ్చాడు, మీడియన్ 50 ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ 5గా ఇచ్చాడు. మీను 40కి ఇచ్చాడు, మీడియన్ 50కి ఇచ్చాడు, స్టాండర్డ్ డీవియేషన్ 5గా ఇచ్చాడు. ఈ విధంగా ఈ స్కీవ్నెస్ కనుక్కోమన్నాడు కాబట్టి స్కీవ్నెస్కి సంబంధించిన ఫార్ములా 3 × AM మైనస్ మీడియన్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. కాబట్టి ఇక్కడ మనకి 3 × AM అంటే మీన్ కాబట్టి మీన్ ప్లేస్లో 40 వేసుకున్నాం, మైనస్ మీడియన్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 50 ఇచ్చాడు కాబట్టి 50 వేసుకున్నాం, డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ ప్లేస్లో 5 వేసుకున్నాం. 3 × 40లోంచి 50 పోతుందా, పోదు కాబట్టి ఇక్కడ -10. మైనస్ ఏది పెద్దది, ఇక్కడ 50 అనేది పెద్దది కాబట్టి 50లోంచి 40 తీసేస్తే ఈ 50కి ఏదైతే అది మైనస్ వాల్యూ ఉందా, మైనస్, ఇప్పుడు ఇది +40, ఇది -50. దీంట్లో 50లోంచి 40 తీసేసినప్పుడు ఏ గుర్తు అయితే ఉందో దానికి ఆ గుర్తు వస్తుంది కాబట్టి నాన్ బ్యాక్గ్రౌండ్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం వివరించడం జరుగుతుంది, బాగా గమనించండి. దీనికి ముందు రుణాత్మకమైన విలువ ఉంది కాబట్టి ఈ -10 అవుతుంది కాబట్టి డివైడెడ్ బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు -30 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్ టు -6 అవుతుంది. -6 వచ్చింది కాబట్టి మైనస్ వాల్యూ, ఇప్పుడు మనకి దీనికి లెఫ్ట్ సైడ్ అన్ని మైనస్ వాల్యూలు ఉంటాయి, రైట్ సైడ్ ప్లస్ వాల్యూలు ఉంటాయి. లెఫ్ట్ సైడ్కి సంబంధించిన మైనస్ వాల్యూలకు సంబంధించిన ఆన్సర్ అనేది వచ్చింది కాబట్టి ఇది ఏ స్కీవ్నెస్, లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి నెగిటివ్ స్కీవ్నెస్ అన్నమాట, నెగిటివ్ స్కీవ్నెస్. ఈ విధంగా దీని మీద లెక్కలు ఏదన్నా అడిగినా సరే అది ఏ రకమైన స్కీవ్నెస్ అనేది మీరు చేయగలరు. నెక్స్ట్ NPC అయిపోయింది, స్కీవ్నెస్ అయిపోయింది. నెక్స్ట్ కర్టోసిస్కి సంబంధించి చూద్దాం. నెక్స్ట్ కర్టోసిస్. ఈ కర్టోసిస్ స్కీవ్నెస్ అయిపోయింది, NPC అయిపోయింది. కర్టోసిస్ అంటే కక్కుదత. ఈ కర్టోసిస్ని మొట్టమొదటిసారిగా కర్ల్ పియర్సన్ అనే వ్యక్తి 1906 సంవత్సరంలో ఉపయోగించడం జరిగింది. 1906 సంవత్సరంలో ఉపయోగించడం జరిగింది. కర్ల్ పియర్సన్ ఎప్పుడు ఉపయోగించడం జరిగింది, 1906 సంవత్సరంలో ఉపయోగించడం జరిగింది. ఈ కక్కుదత, కర్టోసిస్ అనే పదాన్ని 1906 సంవత్సరంలో కర్ల్ పియర్సన్ అనే వ్యక్తి ఉపయోగించడం జరిగింది. ఇక్కడ ఈ కర్టోసిస్ అనే పదం ఏ భాష నుంచి వచ్చింది అంటే మనకి గ్రీకు భాష నుంచి వచ్చింది. ఏ భాష నుంచి వచ్చింది, గ్రీకు భాష నుంచి వచ్చింది. ఈ గ్రీకు భాషలో ఈ కర్టోసిస్ అనే పదానికి అర్థం ఏంటంటే హంప్డ్ లేదంటే బల్గినస్. గ్రీకు భాషలో కర్టోసిస్ అంటే అర్థమైనది ఏంటంటే హంపుడు లేదంటే బల్గినస్. హంపుడు అంటే ఇట్లా ఎత్తుగా ఉన్నటువంటి
అనేది దాని అర్థంలో వస్తుంది కాబట్టి చూడండి, కర్టోసిస్ అంటే గ్రీకు భాషలో హంపుడ్ లేదంటే బల్గినెస్ అని అంటారు. అయితే ఇక్కడ ద డిగ్రీ ఆఫ్ పీక్డ్ ఆర్ ఫ్లాట్నెస్ ఫ్రమ్ ద నార్మల్ డిస్ట్రిబ్యూషన్. డిగ్రీ ఆఫ్ పీక్డ్ పీక్డ్ అంటే హై స్థాయికి లేదంటే ఫ్లాట్ కింద స్థాయికి ఉన్నటువంటి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది పీక్ స్థాయికి లేదంటే నార్మల్ స్థాయికి ఉన్నటువంటి దాన్ని ఏదైతే ఉందో దాన్ని కర్టోసిస్ అంటాం. అయితే ఈ కర్టోసిస్ అనేది మూడు రకాలుగా ఉంటుంది. కర్టోసిస్ అనేది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి లెప్టోకర్టోసిస్, రెండు మీసోకర్టోసిస్, మూడు ప్లాటో కర్టోసిస్. అది ఏదేందో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏందో ఒకసారి చూద్దాం. ఈ కర్టోసిస్ అనేది మూడు రకాలుగా చెప్పడం జరుగుతుంది. ఒకటి లెఫ్టో కర్టోసిస్, రెండు మీసో కర్టోసిస్, మూడు ప్లాటీ కర్టోసిస్ అన్నమాట. ఇక్కడ లెఫ్టో కర్టోసిస్ చూడండి, ఇక్కడ డయాగ్రామ్స్ వేసిన లెఫ్టో కర్టోసిస్ అనేది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కంటే పైకి కానీ వెళ్తే, ఇక్కడ హైట్ కానీ వెళ్ళి పొడవుగా కానీ ఉన్నట్లయితే దాన్ని లెఫ్టో కర్టోసిస్ అంటాం. అసలు ఇక్కడ పేర్లోనే ఉంది. లెఫ్టో అంటే ఏంటంటే లెఫ్టో అంటే టాల్ అనే అర్థం వస్తుంది అనమాట. అంటే పొడవు అయినా అనే అర్థం వస్తుంది. లెఫ్టో అంటే అర్థం ఏంది? పొడవు అయినా అనే అర్థం వస్తే దాన్ని లెఫ్టో అని అంటాం. ఇక్కడ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కంటే పైకి ఉంది కాబట్టి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కంటే పైకి ఉంది కాబట్టి దీన్ని లెఫ్టో కర్టోసిస్ అంటాము. కే వాల్యూ మూడు కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకని కే గ్రేటర్ దాన్ 3 అని అంటాం. కే గ్రేటర్ దాన్ 3గా చెప్తాం అనమాట. అంటే ఏంది? 3 కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. దీని యొక్క టైల్స్ అనేది